సీతమ్మ వాకిట్లో ఇట్లా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చాలా చూసాం. సో మరి ఇది ఎట్లా డిఫరెంట్గా కూడా మీరు అన్నట్టు ఆ టైప్లో కొన్ని రోజులుగా అలాంటి డైలాగ్స్ తోటి అలాంటి క్యారెక్టరైజేషన్స్ లేవు. వేగేశ్న సతీష్ గారు ఈ సినిమాలో రాసిన డైలాగ్స్ ఆస్వాదించి చెప్పారంటే ఎంత వాచిపోయినట్టు అయిపోయింది నాకైతే. ఎంత మిస్ అయిపోతున్నాం. ఇలాంటి డైలాగ్స్ లేవు ఇప్పుడు. ఇందాక ఆయన చెప్పినట్టు సినిమా మారుతుంది. అలాంటి అద్భుతమైన డైలాగ్స్ డెప్త్ ఉన్నవి చాలా ఎంటర్టైనింగ్గా రాశారు. జరిగిన షూటింగ్ మేమేదో ఫ్యామిలీ లాగా చేసాం ఆనందంగా అంటే ఆడియన్స్ రావాలి, కానీ అంత ఆనందంగా జరిపింది. సీన్స్ అంత డెప్త్గా చాలా బాగుంటాయి. చాలా నరేష్ గారిది కానీ చాలా క్యారెక్టర్స్. ఈ అమ్మాయి నా కూతురు క్యారెక్టర్ సంపద తెలుగు మాట్లాడి ఎంత బాగా మాట్లాడిందో తన పర్ఫార్మెన్స్ కానీ, ముఖ్యంగా నారాయణ నితిన్ చాలా బాగా చేశాడు ఆయన సినిమాలో. నేను అప్పుడే అనుకున్నాను మంచి సక్సెస్లు ఉంటాయి, ఆయనకి ఇది ఉంది హీరోగా, ఆయనకి వరుసగా ఆయనకి హిట్లు పడుతూనే ఉన్నాయి. సో ఇది కూడా చాలా పెద్ద మళ్ళీ ఇంకో హిట్ అతనికి అవుతుంది. మా మధ్య సీన్స్ కానీ మెయిన్గా డైరెక్టర్ గారు రాసిన సీన్స్ నేనైతే చాలా కాలం అయింది అలాంటి డైలాగ్స్ చెప్పి. థ్యాంక్ యూ సార్ ఫర్ వన్స్ అగైన్. అంటే ఆయన రైటింగ్ మామూలు రైటింగ్ నాకు తెలుసు. ఇప్పుడు లేవు. ఇప్పుడు నిన్న కలేజా రిలీజ్ అయింది. ఆ డైలాగ్స్ ఇప్పుడు లేదు సినిమాలో చెప్దామన్నా మనకు అవకాశం లేదు. ఇండస్ట్రీ మారుతుంది. సో ఇది డైరెక్టర్ గారు వేగేశ్న సతీష్ గారు అలాంటి క్యారెక్టరేషన్, నరేష్ గారి క్యారెక్టరు, మా మిస్సెస్ క్యారెక్టర్ చేశారు నిహారిక గారిని కదా, ఆవిడ ఎంత బాగా చేశారు. సో అందరూ ప్రతి ఒక్కరు, ప్రవీణ్ గారి క్యారెక్టరు, ఆనంద్, ప్రభు గారిది చాలామంది కాస్టింగ్ అయ్యి బాబు ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఎంత పెద్ద కాస్టింగ్. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన రచ్చరవి గారిది, భద్రం క్యారెక్టర్, అందరివి ప్రతి క్యారెక్టరేషన్ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో ఉత్తినే పెట్టరు. ప్రతి ఒక్కరికి ఆ క్యారెక్టరేషన్. చింటూ ఉన్నారు ఆయన చూడండి చెబుతుంటే వస్తూనే ఉన్నాయి. సరయు ఆడ మా ఆనంద్ ఉన్నారు. ఆనంద్కి ఆయన సరయుకి ఉన్న క్యారెక్టరేషన్ అందరిది కొత్తగా